ఆ, ఏదో ముఖ్యమైన విషయం అన్నారు. అదేనమ్మా, ఈ ఉత్సవాలని సూర్య జ్యోతిల చేతుల మీదుగా జరిపించే ఏర్పాట్లు చేస్తున్నాను. దానికి సంబంధించిన నియమనిష్టలు చెప్పాలని వచ్చాను. విన్నారా చిన్నత్తయ్య గారు? జనాభా లెక్కల నుంచి నన్ను మా ఆయన్ని తీసేసినట్టున్నారు. పెద్ద కొడుకు పెద్ద కొడుకులతో కాకుండా వాళ్ళతో చేయించడం ఏంటండి? మీరు అడుగుతారా, నన్ను అడగమంటారా? ముందు అక్క ఏముంటుందో చూద్దాం, ఆగు. కార్యక్రమాలన్నీ సూర్య జ్యోతి చేతుల మీదుగా జరిపిస్తానంటారేంటి? చేయించాల్సింది నా మనవరాలు జీవన చేతుల మీదుగా కదా. అవుననుకోండి. అవుననుకోవడం ఏంటండి? 3 తరాల నుంచి మాకు ఆడపిల్ల పుట్టడం లేదు. పుడితే మా ఊళ్ళో బాలా త్రిపుర సుందరీదేవి ఆలయం, ఇక్కడ శివాలయం కట్టిస్తాము అని మొక్కుకుంటేనే కదా నాకు మనవరాలు పుట్టింది. ఆ గుళ్ళో జరిగే ఏ కార్యక్రమమైనా నా మనవరాలు జీవన చేతుల మీదుగా జరగాల్సిందే. నీ మనవరాలు చేతుల మీదుగానే జరగాలమ్మా, కానీ ఈ జీవన నీ మనవరాలు కాదుగా. పూజారి తాతకి అంతా తెలుసు కదా, మళ్ళీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగకూడదని అమ్మా నాన్నతో జరిపించాలని చూస్తున్నట్టున్నారు. ఏంటి పూజారి గారు ఆలోచిస్తున్నారు? మీరు చెప్పింది నిజమేనమ్మా, కానీ భార్యాభర్తలు శివపార్వతుల్లా కూర్చుని పూజ చేస్తే మంచిదని నా భావన. మేమంతా కూడా పూజలో కూర్చుంటామండి, కానీ నా మనవరాలి చేతుల మీదుగానే పూజలు జరగాలి. జీవనతో చేయించడానికి ఎంత ఇబ్బంది పడతాడేంటి? జీవన ఈ ఇంటి మనవరాలు కాదని ఈ పంతులకి తెలుసా ఏంటి? నేను ఇంటి వారసుని కాదని పంతులు గారికి తెలుసు. అందుకే ఆయన నన్ను డౌట్ గా చూస్తున్నాడు. శాస్త్ర ప్రకారం ఏమైనా ఇబ్బంది ఉందా పంతులు గారు? అంటే ఇది మీ ఇంటి కార్యక్రమం, ఇది మీ సంకల్పం కాబట్టి మీ చేతుల మీదుగా జరిగితేనే. సంకల్పం నాదే కావచ్చు పూజారి గారు, కానీ ఆ సంకల్పం నా మనవరాలి కోసం. అవునమ్మా, సరిగ్గా చెప్పారు. మీ సంకల్పం మీ మనవరాలు కోసమే, మీ మనవరాలే చెయ్యాలి. కానీ ఇప్పుడు మాత్రం సూర్య జ్యోతిల చేతుల మీదుగా జరగాలి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు పూజారి గారు. ఈ కార్యక్రమం మా జీవన్ చేతుల మీదుగా జరిపించడంలో ఏమైనా అభ్యంతరం ఉందా? ఇప్పుడు పూజారి తాత జీవన మీ మనవరాలు కాదని చెప్పేస్తాడా ఏంది? పూజారి తాత చెప్పకుండా ఎలాగైనా ఆపాలి. ఈ పంతులు బాలకం చూస్తుంటే నిజం చెప్పేసేలా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ సైలెన్స్ ఏంట్రా బాబు? జీవన్ అసలు మనవరాలు కాదని ఈయనకి గాని తెలుసా ఏంటి? ఏం మాట్లాడేంటి పూజారి గారు? నా మనవరాలతో ఈ కార్యక్రమం జరిపించడంలో ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. ఉందమ్మా. ఏంటది? ఇంకా ఈ నిజం చెప్పకుండా దాచి మీ కుటుంబానికి ద్రోహం చేయలేనమ్మా. ఏంటి పూజారి గారు? అవునమ్మా, 14 ఏళ్ల నుంచి ఎవరికి చెప్పుకోలేని ఓ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. ఆ రోజు చెప్పిన అబద్ధానికి ఇప్పటికీ నేను కుమిలిపోతూనే ఉన్నానమ్మా. ఇంతకీ మీరు చెప్పిన అబద్ధం ఏంటి? ఈ జీవన మీ అసలు మనవరాలు కాదమ్మా. తన తల్లిని కాపాడుకోవడానికి వేరే దారి లేక మీ అసలు మనవరాలే ఈ మళ్ళీ జీవన అని మిమ్మల్ని నమ్మించిందమ్మా. అదే అబద్ధం నాతోనూ చెప్పించింది. ఈ జీవన నా మనవరాలు కాదా? మరి మరి నా మనవరాలు ఎవరు పూజారి గారు? హత్యా నేరం తల మీద వేసుకొని ఈ ఇంట్లో వచ్చి పారిపోయిన కుట్టియేనమ్మా మీ అసలు మనవరాలు. తనే ఈ ఇంటి వారసురాలు. మీ మనవరాలు స్థానంలో నిలబడి పూజలు చేయాల్సింది కుట్టి గాని ఈ మల్లిక
కాదమ్మా. ఇదేనమ్మా నేను ఇన్నాళ్ళు నీకు చెప్పలేక గుడ్డల్లో దాచుకున్న నిజం. నన్ను క్షమించండి అమ్మా, నన్ను క్షమించండి. సమస్య ఏంటని అడుగుతుంటే మాట్లాడరేంటి పూజారి గారు?